హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వంకాయలపాటి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వేసవి రాకతో ఎండ ప్రభావం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. జనరల్గా సమ్మర్లో డీహైడ్రేషన్ ప్రాబ్లంతో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ కాలంలో చర్మ సంబంధిత వ్యాధులతో పాటు కళ్ళకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యల నుండి ఎలా అధిగమించాలో, సమ్మర్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎండ ప్రభావంతో శరీరంలోని నీటి శాతం చెమట రూపంలో ఆవిరి కావడంతో నీరసం వచ్చేస్తుంది. జాగ్రత్తలు తీసుకోకపోతే చిన్నపిల్లలు, వృద్ధులపైన ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బయట వాతావరణం వేడిగా ఉంటే పిల్లల శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. ఉష్ణోగ్రతలను నియంత్రించే వ్యవస్థ పిల్లల్లో చాలా బలహీనంగా ఉంటుంది. అందుకని వడదెబ్బ తగిలే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా 6 ఏళ్లలోపు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఇంట్లో వాతావరణం చల్లగా ఉండేలా చూసుకోవాలి. ఎండలోకి కంపల్సరిగా వెళ్ళాలి అంటే ఏదైనా పని మీద వెళ్ళేవాళ్ళు సన్ స్క్రీన్ లోషన్స్ వాడాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్ళు తీసుకోవాలి. రోజు కనీసం 4 లీటర్ల వాటర్ తీసుకోవాలి. ఒంటికి వదులుగా ఉండే దుస్తులు వేసుకోవాలి. కాటన్ అయితే మరీ మంచిది. ఎండలో ప్రయాణించేవారు గొడుగు, హెల్మెట్, గ్లౌజెస్ ఇవి వాడాలి. తీసుకునే ఫుడ్లో కూడా నీటి శాతం, ఉప్పు శాతం తగినంత పోషక విలువలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పసిపిల్లలకు ఉదయం 8 గంటల లోపే స్నానం చేయించాలి. పల్చని బట్టలు వేయాలి. బయట ఫుడ్డు, నిల్వ పచ్చళ్ళు, పదార్థాలు ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. ఫ్రెష్గా వేడిగా తింటే మంచిది. వృద్ధులైతే కొన్ని కేసెస్లో ఎండ తీవ్రత తట్టుకోలేక ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. బయటకు వెళ్తే వాళ్ళు తప్పకుండా వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి. బయట కూడా వీలైనంత వరకు చల్లని ప్లేసెస్లో ఉండేలా చూసుకోవాలంటే చెట్ల కింద, అట్లా పార్కుల్లో అట్లా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఆల్కహాల్, కఫీన్, సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉండాలి. డీహైడ్రేషన్ లక్షణాలు కనిపించగానే ఎలక్ట్రోలైట్స్ లాంటివి ఎక్కువగా తీసుకుంటే మంచిది. రోజంతా చర్మం పైన తేమ ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం మాయిశ్చరైజర్ క్రీమ్ని రాసుకోవాలి. చర్మం పొడిబారుతున్నప్పుడు సబ్బుతో ఎక్కువసార్లు కడగద్దు. వీలైనన్ని సార్లు చల్లని నీటితో ముఖం కడుక్కుంటే తాజాగా ఉంటుంది. ఐస్ క్యూబ్స్తో ముఖాన్ని మర్దనా చేసుకుంటే చర్మం మరింత తాజాగా ఉంటుంది. స్క్రబ్బర్లను వాడకండి, చర్మం మరింత పొడిబారుతుంది. మినరల్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. ఎందుకంటే చెమట రూపంలో ఎక్కువగా కోల్పోతుంటాం కాబట్టి పాలు, పళ్ళు, కూరగాయలు, చిరుధాన్యాలు తీసుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే ఫుడ్ కొంచెంగా తీసుకుంటూ ఉండాలి. విలువైన పోషకాలుండే పుచ్చకాయ, ద్రాక్ష, కర్బూజా వంటి జ్యూసెస్ ఎక్కువగా తీసుకోవాలి. మధ్యలో మజ్జిగ, కొబ్బరి నీళ్ళు తీసుకోవాలి. దీనివల్ల దేహంలోని వేడి తగ్గుతుంది. కీరదోస, క్యారెట్, బీట్రూట్ వంటివి పచ్చివైనా తినచ్చు. టమాటో, నిమ్మరసంతో ముఖం పైన మాస్క్ వేసుకుంటే జిడ్డు పూర్తిగా తొలగిపోతుంది. అదే మొహం పైన మొటిమలు ఉన్న వాళ్ళు మాత్రం నిమ్మరసాన్ని అవాయిడ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ పాటించి ఈ సమ్మర్లో కొంచెం హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి. ఇంకో 10 డేస్లో సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదండి. పిల్లలందరూ ఇంటికి వచ్చేస్తారు. హాస్టల్స్లో ఉన్న వాళ్ళైనా, రెగ్యులర్గా ఇంటి దగ్గర ఉంటారు కదా, ఒకవేళ డేస్ కలర్గా వెళ్ళే పిల్లలైనా మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము ఎలాగో వాళ్ళు బయటకు వెళ్ళి ఆడుకుంటారు. మధ్యలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళని ఇంట్లోనే ఉంచడానికి తల్లులో మనం బాగా ప్లాన్ చేసుకోవాలి. ఇంకెటు స్కూల్కి వెళ్ళేది కూడా లేదు కదా అని రోజంతా అప్పుడోపన్ చేసుకోవడం కాకుండా ఉదయాన్నే త్వరగా పని చేసుకొని వాళ్ళతో కలిసి సినిమా చూడటం కానీ, ఇంట్లో టీవీలో ఇంకా ఏదైనా రాముడు సీత ఆడించటం కానీ అట్లా వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళని ఇంట్లో ఉంచడానికి ట్రై చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.